హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ వ్లాగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ ఏమంటే నిన్నటి వ్లాగ్ మీతో షేర్ చేసినా కదా. మేము ఊరక్కడ వెళ్ళాలన్నాం. అయితే ఇవాళ ఊరక్కడ వెళ్ళాలి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏమంటే మొత్తం బ్లౌజెస్ కింద మేము మీకు చూపించింటే కదా, అవి స్టిచ్ చేసి కస్టమర్కి ఇచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అన్నీ ఇచ్చేసాం. సో చూసారా, ఆ ప్లేస్ ఎంత ఖాళీగా అయిపోయింది. అండ్ ఇక్కడ ఏమంటే ప్యాకింగ్ అయితే నిన్న నైట్కి అయిపోయింది. మేము పార్లర్కి కూడా పోయి వచ్చినాం నిన్న, మీకు చెప్పింటే కదా. అయితే కొంచెం హెయిర్ కట్ చేసుకున్నాము. అయితే బాగా ఏమంటే స్కూల్ నుంచి వచ్చారు. మేము ఒక 1 ఏమో టైంకి ఆఫ్టర్నూన్కు స్టార్ట్ అయినాం. అయితే ఇక్కడ చూసారా, మా కార్లో ఏమంటే సామానం ఎక్కువైపోయింది. మాకేమంటే ప్లేస్ ఊరు వెళ్ళాలంటే ఏమి కూడా మాకు కనబడదు. ఎలా అయినా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతాం. మళ్ళీ ఏమంటే ఫ్రెండ్స్, నేను ఏ వీడియో తీయలేదు. మా జర్నీ చాలా లాంగ్ ఉంటుంది కదా, బోరింగ్గా. అందుకే ఏ వీడియో తీయలేదు. అండ్ ఇక్కడ మొక్కలు గింట కూడా తీసుకున్నాం చూసారా. అండ్ మళ్ళీ ఏమంటే మా విశాఖ కూడా లేవు. అందుకే మాకు ప్లేస్ ఇంకా సరిపోయింది. లేకుంటే మా విశాఖ వచ్చింటే మాకు ప్లేస్ సరిపోదు. అండ్ ఇక్కడ ఏమంటే మేము నైట్కు ఏమంటే 11 ఏమో టైంకు మేము రీచ్ అయినాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఏమంటే ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ టైం 1:30 ఏమో టైం అవుతుంది. ఇది పొద్దున్న సంది మేము లేచిన సంది ఏమంటే క్లీనింగ్ స్టార్ట్ చేసింటే మీ అమ్మకి ఏమంటే అంటే వంటలకు బాగా లేకుండా, అందుకే ఇల్లు కొంచెం మెస్సీగా అయిపోయింది. అయితే మేము కొంచెం క్లీనింగ్ చేసుకున్నాం. అండ్ ఎండ్ అయితే చాలా ఉంది, అందుకే కూలర్ పెట్టేస్తాము. కూలర్ అంటే చల్లగా చేస్తుంది. అండ్ నైట్కి ఏమంటే మేము ఏసీ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఏమంటే మా విశారది ఇక్కడ మిరపకాయ బజ్జీలు అండ్ పకోడీలు తెచ్చాడు. ఇక్కడ మంచిగా దొరుకుతాయి ఫ్రెండ్స్ మా ఊర్లో. అండ్ దాంతో తాగడానికి ఇట్లా చల్లని లస్సీ తెచ్చాడు. లస్సీ కూడా చాలా టేస్టీగా ఉంది. అమ్మ ఏమంటే ఒక రిలేటివ్స్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్తుంది, అందుకే రెడీ అవుతుంది. ఇక్కడ ఏమంటే నాన్నకి ఇచ్చేసాము. బావ అయితే తిన అన్నారు. వాళ్ళు ఏమిటి ఇప్పుడే లంచ్ చేశారు, అందుకే. అయితే ఇక్కడ ఏమంటే లస్సీ చాలా టేస్టీగా ఉంది, చల్లగా. అండ్ అలా ఏమంటే ఐస్ క్రీమ్ వేసి ఇచ్చారు. అంటే అది హోమ్ మేడ్ అని అంటారు కదా, హోటల్ వాళ్ళే రెడీ చేశారు ఫ్రెండ్స్ ఇది. అందుకే ఇట్లా క్యారీ బ్యాగ్స్లో ప్యాక్ చేసి పార్సల్గా ఇచ్చారు. అయితే ఇక్కడ ఏమంటే మేమైతే టీవీ చూస్తే ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. మంచిగా బజ్జీలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. మిరపకాయ బజ్జీలు ఏమంటే ఫ్రెండ్స్ మన ఊరు అక్కడనే దొరుకుతాయి. అక్కడ ఏమంటే మేము ఉంటాం కదా, ఎవరైనా వస్తే అక్కడ ఎక్కువైతే మిరపకాయ బజ్జీలు దొరుకుతాయి. సింపుల్ బజ్జీలు అంటే ఆనియన్ బజ్జీ అండ్ పకోడీలు ఉంటున్నాయి కదా, అలాంటివి దొరుకుతాయి. మన మిరపకాయ బజ్జీలు దొరుకుతాయి. అందుకే ఇక్కడ తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. అమ్మ ఏమంటే బయట బట్టలు అన్నీ ఇట్లా ఆరేసి ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళింది. అమ్మ అన్నీ క్లీన్ చేసేసింది, బట్టలు చేసింది. అండ్ బాగా ఇక్కడ చూస్తున్నారు ఏమన్నా పని చేస్తారు. మా కంపౌండ్ వాల్ లేదు ఫ్రెండ్స్. ఇట్లా ఇల్లు చెట్టు మొత్తం ఇట్లా మేము రేకులు పెట్టింటివి. అంటే 2 లేయర్స్ రేకులు ఉండే, కానీ అవేమంటే మొన్న మేము ఊరు రాకుండా మేము చాలా గాలి వేసింది ఫ్రెండ్స్. దాంతో అవి మొత్తం రేకులు వెళ్ళిపోయినాయి. అందుకే ఇప్పుడు ఏమంటే ఇట్లా సింపుల్గా ఒక్క రేకులు పెట్టేసినాము. అంటే ఆయన రాలేదు రేకులు కొట్టేటోడు, అంటే డబుల్ లేయర్గా కొట్టేయాలి. మేము కంపౌండ్ వాల్ అయితే కట్టలేదు, అందుకే ఈ రేకులతో అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ బాగా చూసారా, అది మేము మొక్క తెచ్చాము కదా ఫ్రెండ్స్. ఆ పనసకాయ మొక్క తెచ్చింటే అది పెడుతున్నారు. అండ్ మా ఇల్లు వెనకాల అంటే ఇట్లా చేను ఉంది ఫ్రెండ్స్. అల్లేమంటే మెంతి కూర పెట్టారు. ఇట్లా వెజిటేబుల్స్ కింటాలు చేనులో పెడతారు. మంచిగా చల్లగా గాలి వస్తుంది ఫ్రెండ్స్ అక్కడ నుంచి. అది పనసకాయ మేము మొక్క తెచ్చినాం, అది పెడుతున్నారు బాగా. మళ్ళీ ఇట్లా ఏమంటే ఇది మేము మొక్క తీసేసాము వేడికని, ఎందుకంటే ఇది ఎండిపోతుంది ఫ్రెండ్స్, చాలా ఎండ ఉండే. అండ్ ఇది ఏమంటే మేము జర్నీలో ఇది మంచిగా పచ్చటి అంటే గ్రీన్ కలర్ ఆకులు ఉండే, కానీ అదేమంటే మా ఫ్రంట్ సైడ్ పెట్టింటాం కదా, అది మిర్రర్కు అంటే ఏడిగా అన్ని ఆకులు ఏమంటే ఇలా కాలిపోయినట్టు అయినాయి. అందుకే అర్లీకి పెట్టేస్తున్నారు బాగా ఇట్లా హోల్డ్ చేసి. బాగా ఏమంటే చాలా అంటే చెట్లు మొక్కలు ఇట్లా పెట్టాలని ఉంటుంది. మేము మన వీడియోలు చూస్తుంటే వస్తున్నాగా డైలీ మేము ఒక 5-6 మొక్కలు తెస్తూ ఉంటాము. అది అక్కడ ఏమంటే చాలా వెరైటీ దొరుకుతాయి, మన అక్కడ వేరే మొక్కలు దొరుకుతాయి. అందుకే బాగా అక్కడి నుంచి తెస్తారు. బాగా చాలా ఇష్టం ఇట్లా ఇళ్ళన్నీ మొక్కలు ఉంటాయి. ఇంకా ఇదేమంటే ఇల్లు అయితే అవుట్ సైడ్ ఉంది, ఊరు అవుట్ సైడ్ కూడా అయితే మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఇంట్లో కూడా చాలా మొక్కలు పెట్టారు. ఏమంటే ఊరు వచ్చాక ఇట్లా ఫార్మర్ లాగా అయిపోతారు. ఏ పని అయినా అర్లీగా చేసేస్తారు. ఏ పనిగా సిగ్గుపడరు, అన్నీ మొత్తం క్లీన్ చేస్తుంటారు. అండ్ మళ్ళీ ఏమంటే టీ టైం అయింది ఫ్రెండ్స్. నేనైతే టీ పెట్టడానికి వెళ్ళిన, బాగా మొక్క పెట్టేశారు, మంచిగా నీళ్ళు పోసేసి క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఏమంటే టీ టైం, నేను టీ పెడుతున్నా. అయితే
సో చూసారా మా కిచెన్ ఎంత మంచిగా మెరుస్తుంది కదా, అది మొత్తం క్లీన్ చేసాం. అమ్మేమంటే డబ్బాలు ఏంటి ఉంటాయి కదా ఫ్రెండ్స్, జార్లు అవన్నీ క్లీన్ చేసి పెట్టిండే. మేము మళ్ళీ ఏమంటే మంచిగా సెట్ చేసి ఇల్లు కొంచెం అన్నీ ఇవి తీసేసాము ఫ్రెండ్స్, డస్ట్ గింట తుడిపేసి మంచిగా తుడిసి పెట్టాము. అందుకే ఇంకా మంచిగా మెరుస్తుంది ఇల్లు. అండ్ ఇక్కడ అక్క కోసం కాఫీ అండ్ మా కోసం టీ పెడుతున్నా. అమ్మాయికి ఇంకా దారిలో నుండి వస్తుంది, ఫంక్షన్కి వెళ్ళింది అన్నా కదా దగ్గర ఊర్లోనే. అది ఇక్కడ చూసారా, ఇక్కడ మా అక్క వాళ్ళ ఇల్లుకి ఏమంటే 3 years కంప్లీట్ అని కట్టయితే రెడీ. మేము ఇక్కడ ఫర్నిచర్ చేయలేదు, అది ఇంకా చేయాలి. అక్క ఎప్పుడు అంటే బావకి ఇక్కడ ఎప్పుడు అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది, ఊరి దగ్గర వస్తాం కదా, అప్పుడు దీనికి కబోర్డ్స్ కింద ఇట్లా ఫర్నిచర్ చేయాలి, ట్రాలీస్ కింద కిచెన్లో. అందుకే ఆపారు, ఎందుకంటే మనం ఉంటేనే మంచిగా కదా ఫ్రెండ్స్. అమ్మ ఉంటుంది కానీ డైలీ క్లీనింగ్ అంటే అమ్మ కావాలని ఇప్పుడే ఆ ఫర్నిచర్ ఏం టైం చేయించలేదు బావగారు. అండ్ ఇక్కడ ఏమంటే నేను కాఫీ పెడుతున్నా. అది అక్కకి ఏమంటే అమ్మ ఇట్లా ఇలాంటి బిళ్ళల్లో కాఫీ తెచ్చి ఉంచింది, అంటే అక్క వస్తుందంటే అక్క కాఫీ తాగుతుంది కదా, టీ వదిలేసింది. అందుకే బిళ్ళల కాఫీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా మేము కూడా తాగుతుంటాం ఇది, ఎందుకంటే మా అమ్మమ్మ ఉంది కదా, వాళ్ళకి ఏమంటే కాఫీ తాగేది అలవాటు ఉండే. అందుకే బిళ్ళల్లో కాఫీ అమ్మమ్మ తాగుతుండే. అప్పుడు ఏమంటే బ్రూ గింట అలాంటివి ఏమి ఉండకుండా ఇలా బిళ్ళల్లో కాఫీ ఉంటుండే. అండ్ ఇది చాలా టేస్టీగా కూడా అవుతుంది. మన బ్రూ గింట అలాంటి పౌడర్ కాఫీ ఉంటాయి కదా, అవి అంత టేస్టీగా అవ్వవు ఫ్రెండ్స్. ఇది ట్రై చేసి చూడండి, అందుకే మీకు చూపిస్తున్నా. మా ఊరు అక్కడ ఏమంటే ఇవి చాలా దొరుకుతాయి, కానీ ఔరంగాబాద్ సైడ్ గింట ఇలాంటి కాఫీ ఏమి దొరకదు. పౌడర్ కాఫీ పిల్ల అలాంటివి దొరుకుతాయి. అదే దీనికి ఇట్లా స్మాష్ చేసి వేసుకోవాలి. గట్టిగా ఉంటాయి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అక్కకి ఏమంటే అది బ్రూ కాఫీ పౌడర్ కాఫీ తాగి చాలా టేస్ట్కు బోర్ అయిపోయింది. ఇది వెరైటీ అలా చేస్తున్నా, ఇది చాలా మంచిగా. అమ్మ కూడా పొద్దున్న చేసింది కదా, అక్కకి ఏమంటే కాఫీ తాగినట్లా అనిపించింది ఫ్రెండ్స్. అంటే ఒక ఫీల్ మంచిగా వస్తుంది కదా. అప్పుడు అమ్మమ్మ మా ఇంటికి వస్తుండే, మేము ఇలాంటి బిళ్ళల కాఫీ అంటే కొనుకొచ్చి పెట్టేటోళ్ళం ఫ్రెండ్స్. అండ్ ఆ కాఫీ కూడా అమ్మమ్మతో మేము కూడా తాగేటోళ్ళం. ఇప్పుడు ఏమంటే హాలిడేస్ కదా, ఇప్పుడు అందరూ వస్తారు ఫ్రెండ్స్ ఊరక్కడ. అది ఎండ్ అయితే చాలా ఉన్నాయి, ఎక్కడైనా తిరగడానికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. అమ్మ అయితే ఫంక్షన్ నుంచి రిటర్న్ వచ్చేసింది. అందరి కోసం టీ కాఫీ అయితే పెట్టేసిన, అక్క కాఫీ చేసిన, నేను అమ్మ నాన్న కాఫీ అంటే టీ తాగుతున్నాము. ఇక్కడ ఏమంటే నేను ఇక్కడ ఫోన్ పెట్టా ఫ్రెండ్స్, వీడియో మంచిగా క్యాచ్ అవుతుందా లేదా అది చూస్తున్నా. అందుకే లేచి ఇంకా రిటర్న్గా చూస్తున్నా. అమ్మ ఏమంటే ఫంక్షన్కి వెళ్ళింది, అక్కడ ఏమేమి జరిగింది అది చెప్తున్నది. ఎవరెవరు వచ్చారు, మా కాడికి వెళ్ళాలి అది అంతా మొత్తం చెప్తుంది. ఇట్లా కబుర్లు చెప్తాం. మేము ఇక్కడ టీ ఎంజాయ్ చేస్తున్నాం. ఊరికి వచ్చినాక ఇది మంచి క్వాలిటీ టైం మా అమ్మ నాన్నతో స్పెండ్ చేస్తాము, మంచిగా అనిపిస్తుంది వాళ్ళకు కూడా. అండ్ ఇట్లా అన్ని కబుర్లు చెప్తుంటుంది. అమ్మాయి ఊళ్ళో ఏమేమైంది, ఎవరెవరు ఏమైంది, ఇప్పుడు ఎవరెవరి ఫంక్షన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఏ దేవుడికి వెళ్ళాలి, అవి మొత్తం ఇప్పుడు అమ్మ చెప్తుంటుంది. అండ్ ఇక్కడ ఏమంటే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నాన్నకు తీసుకువెళ్ళడం అంటే చాలా లాంగ్ జర్నీ అయితే నాన్నకు అవ్వదు, ఎందుకంటే ప్యారలైసిస్ ఉంది కదా, కంఫర్టబుల్గా ఉండదు. అండ్ ఇక్కడ ఏమంటే టీ అయితే ఎంజాయ్ చేసినాము. ఈవినింగ్ టైం ఫ్రెష్ అయిపోయినాము. బాగా ఏమంటే వెజిటేబుల్స్ తెచ్చింది, అమ్మ ఏమంటే క్లీన్ చేసేసింది. అండ్ ఇక్కడ చూసారా ఆకిల్ మొత్తం క్లీన్ చేసేసింది పోర్చులో ఇక్కడ. అండ్ ముక్కలో కూడా అమ్మ ఏమంటే నీళ్లు పట్టేసింది. మా విషయాలు చూసారా, అమ్మకి హెల్ప్ చేస్తున్నాడు. అయితే బాగా అయితే చాలా వెజిటేబుల్స్ తెచ్చారు. ఊరక్కడ వెజిటేబుల్స్ ఏమంటే కూరగాయలు చాలా టేస్టీగా అవుతాయి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఏమంటే మంచి మంచి కూరగాయలు దొరుకుతాయి ఊరక్కడ. ఈ కూరగాయలతోనే బాగా ఏమంటే చేపలు కూడా తెచ్చండి. ఇవాళ చేపల పులుసు, జొన్న రొట్టె అండ్ రైస్ చేయాలి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి వెజిటేబుల్స్. అండ్ దీని మీద కొంచెం కూడా మందు వేయలేదు, అలా అంటే వెజిటేబుల్స్ ఉంటాయి ఇక్కడ కూరగాయలు. మేము వండేటక్కడైతే ఎంతో మందు కొట్టి ఫ్రెండ్స్, దానికి చాలా కెమికల్ ఉంటుంది. తినడానికి కూడా మనం మందు తిన్నట్టు ఉంటుంది, విషం తిన్నట్టే. అండ్ ఊరక్కడ వస్తే మొత్తం అంతా అంటే మందు వేస్తూనే ఉండే, ఫ్రెష్గా వాన నీళ్ళతోనే అయినే ఉంటాయి. ఇప్పుడేమంటే ఇక సమ్మర్ అంటే కొంచెం అయితే బోర్ నీళ్ళు ఇచ్చి ఇక వెజిటేబుల్స్ యూజ్ చేస్తారు, కానీ మన ఊరక్కడైతే తక్కువ ఏమంటే కెమికల్స్ యూజ్ చేస్తారు వెజిటేబుల్స్ కింద. అండ్ అమ్మ ఏమంటే ఇక్కడ చేపలు కడిగేస్తుంది. అమ్మ అయితే ఇక్కడ నాన్ వెజ్ తినదు కానీ చాలా మంచిగా వంటలు చేస్తుంది నాన్ వెజ్ కింద. చేపలు కానీ చేపల పులుసు, మటన్, చికెన్ ఏదైనా, మాటి చేపలు అవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్. బిర్యానీ కూడా అవన్నీ మంచిగా
చేస్తుంది. అండ్ ఇక్కడ ఏమంటే అమ్మ జొన్న పిండి వేస్తే చేపలకు ఇట్లా కడిగేస్తుంది. మిద్దికి వెళ్ళిపోవాలి కదా, అందుకే ఇట్లా మంచిగా రాకేస్తుంది. మా అమ్మ వాళ్ళు ఏమంటే చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, చాలా అంటే కష్టాలు వెళ్ళినాయి ఫ్రెండ్స్. అంటే వాళ్ళు ఏమంటే తెలిసినప్పటి నుంచి అంటే ఒక 10 years 11 years నుంచి అయితే అప్పుడే వాళ్ళ ఇంటికి అన్నం గింట వచ్చింది ఫ్రెండ్స్. అంతా అంటే డిఫికల్ట్ డేస్ మా అమ్మ గింట తీశారు. అండ్ ఇక్కడ ఈవినింగ్ టైం ఏమంటే ఈవినింగ్ అంటే 6 అయిపోయింది, 7 ఏమో టైం అవుతుంది. అమ్మ ఏమంటే ఇక్కడ వంట చేస్తుంది కట్టెల పొయ్యి మీద. బాగా ఏమంటే స్పీకర్ కూడా మేము తెచ్చాము, అందుకే మా కార్లో ఏమంటే ప్లేస్ సరిపోలేదు ఈ స్పీకర్ అక్కడ నుంచి. అయితే ఇక్కడ పాటలు పాడుతున్న బాగా అయితే. అండ్ అమ్మ వంట చేస్తుంది. మీకైతే చెప్పేయాల డిన్నర్లో చేపల పులుసు, జొన్న రొట్టె అండ్ రైస్ ఇలా చేస్తున్నారు. ఇక్కడ ఏమంటే అమ్మకు ఇన్ని రోజులు ఏమంటే వీడియోస్లోనే ఏంటో బాగా పాడింది చూపించాము, కానీ ఇప్పుడు అమ్మ ఏమంటే రియల్గా పాడుతూ ఉండగా చూస్తుంది. అయితే అమ్మకి ఏమంటే చాలా మంచిగా అనిపిస్తుంది, ఎంత మంచి వాయిస్ వస్తుంది, రియల్ ఏంటంటే చాలా బాగా అనిపిస్తుంది అంటే అంటుంది అమ్మ అయితే. ఇక్కడ ఏమంటే మా విషయాలు చూసారా హెడ్ మసాజ్ చేసుకుంటున్నారు. అండ్ అమ్మ అయితే మంచి మంచి ఇట్లా రెసిపీలు చేస్తుంది. అక్కడ వచ్చినప్పుడు కట్టెలకి మీద జొన్న రొట్టెలు ఇట్లా చాలా టేస్టీగా ఉంటాయి. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది, రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇట్లా జొన్న రొట్టెలు లైట్కి మేము ఇప్పుడు డిన్నర్ చేసుకుంటున్నాం. అండ్ బాగా అయితే పాటలు పాడుతున్నాం, పాటలు పాడి అయితే అలసిపోయినారా డిన్నర్ చేస్తాను. ఎప్పుడెప్పుడు అవుతుంది వంట అని చూస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడికి బ్లాగ్ ఏం చేస్తే బ్లాగ్ కనుక మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.